టు యోయో టీవీ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం సృష్టించింది. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సీట్ల సునామీ సృష్టించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి ఏపీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, జనసేనాని పవన్ కళ్యాణ్ త్యాగం, బీజేపీ సహకారం వెరసి ఏపీ ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతమేదైనా ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కన్ఫ్యూజన్ లేకుండా కూటమికి పట్టం కట్టారు. అయితే 2019 ఎన్నికల్లో జన సునామీ సృష్టించి 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ఇంతలా చితికిల పడటానికి కారణాలేంటి? టీడీపీకి కమలంతో దోస్తీ కలిసొచ్చిందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీకి దెబ్బతీసిందా? వైసీపీ పతనానికి ఎక్కడ బీజం పడింది? మహాభారతంలో కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్లు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అనేక కారణాలు. కానీ వైసీపీ ఓటమికి, టీడీపీ విజయానికి బీజం పడింది ఎక్కడంటే అక్కడే అని చెప్పొచ్చు. అదే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లటం. అక్కడే వైసీపీ పరాజయానికి తొలి అడుగు పడింది. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు తరలించిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సాక్ష్యాలు లేకున్నా కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా చంద్రబాబును జైలుకు పంపారంటూ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోట చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఈ ఘటనే టీడీపీ జనసేన మైత్రి మరింత బలపడటానికి కారణమైంది. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయనను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. అప్పటికే పొత్తు చర్చలు జరిగినప్పటికీ పవన్ నోటి నుంచి బహిరంగ ప్రకటన రావడం అదే తొలిసారి. బీజేపీతో పొత్తులో ఉంటూనే పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత పొత్తులోని బీజేపీని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి టీడీపీ జనసేనతో బీజేపీ కూడా జట్టు కట్టింది. ఇక పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులోనూ పవన్ కళ్యాణ్ త్యాగం చేశారని చెప్పొచ్చు. కేవలం 21 సీట్లు, 2 లోక్సభ స్థానాలను తీసుకున్న పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు కోసం తీసుకున్న అనకాపల్లి ఎంపీ సీటును కూడా చివరకు బీజేపీకి త్యాగం చేశారు. ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఒక రకంగా బీజేపీ పొత్తు కూడా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. బీజేపీతో పొత్తు కారణంగా ఎన్నికల సమయంలోనూ పోల్ మేనేజ్మెంట్ విషయంలోనూ కూటమికి కలిసి వచ్చింది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సంఘం, పోలీసు అధికారుల నుంచి సహకారం లభించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఎన్నికలపై ప్రభావితం చేసింది. ముఖ్యంగా సూపర్ 6 పేరిట టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ఓట్ల వర్షం కురిపించిందని విశ్లేషణ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళల ఖాతాల్లోకి నెలకు 1500 రూపాయలు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి, రైతుకు 20,000 రూపాయల పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల నగదు, ఇలాంటి హామీలు టీడీపీ కూటమి విజయానికి కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఈసారి ఎక్కువగా నేతల నోళ్లలో మాట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని, భూములు లాక్కునేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి సభలోనూ చంద్రబాబు, ఇతర కూటమి నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే భూములపై సర్వహక్కులు కల్పించేందుకు తెచ్చిన చట్టం అంటూ స్వయాన సీఎం వైఎస్ జగన్ ప్రచారం చేసినా ఉపయోగం లేకపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు దీనిపై ఆందోళన చెందినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. దీంతోనే ప్రాంతాలకు అతీతంగా టీడీపీ కూటమికి పట్టం కట్టారని అంటున్నారు. మరోవైపు ఏపీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక కూడా విజయానికి కారణమని చెప్పొచ్చు. బీజేపీ జనసేనతో పొత్తు కుదరడంతో కొంతమంది టీడీపీ నేతలకు ఈసారి సీట్లు దక్కలేదు. అయితే వారందరికీ సర్ది చెప్పడంతో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. పిఠాపురంలో ఎస్ఎన్ వర్మ వంటి నేతలు తమకు టికెట్ దక్కకపోయినా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దీంతో పాటు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కూడా సాఫీగా సాగింది. ఇదే టీడీపీ కూటమి రికార్డు విజయానికి కారణమైంది. గత 5 ఏళ్ల కాలంలో నవరత్నాలు పేరిట వైసీపీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే రాష్ట్రాభివృద్ధికి సంక్షేమం, అభివృద్ధి అనేవి 2 చక్రాలు లాంటివే అనే సంగతిని వైసీపీ విస్మరించిందనే వాదనలున్నాయి. అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ సర్కారు అభివృద్ధిని విస్మరించడంతో నగర ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా రాజధాని లేదనే భావనే ఏపీ ప్రజల్లో వ్యక్తమైంది. 3 రాజధానులంటూ ప్రచారం చేసిన
చేసిన వైసీపీ చివరకు ఆ విషయంలోనూ సక్సెస్ కాలేకపోయింది. దీంతో రాజధాని పోలవరం పూర్తి కావడంతో పాటుగా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలనే భావన ఓటర్లలో వ్యక్తమైంది. ఇక నారా లోకేష్ చేపట్టిన శంఖారావం పాదయాత్ర కూడా టీడీపీ విజయానికి కారణమని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నారా లోకేష్ కార్యకర్తల్లో ధైర్యాన్ని తీసుకురాగలిగారు. అలాగే ఎన్నికలకు వారిని సన్నద్ధం చేయగలిగారు. వీటితో పాటుగా వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఎన్నికల ప్రచార సమయంలో మండుటెండను సైతం లెక్క చేయక రోజుకు 3 సభల్లో పాల్గొంటూ వైసీపీ విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ కూటమి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించగలిగారు. ఆ రకంగా మునుపెన్నడూ లేని రీతిలో టీడీపీ విజయానికి నాంది పలికారు నాయుడు.